హాయ్ హలో వెల్కమ్ టు భానుతో బాతా. కానీ ఈ ఇయర్ రాఖీ పౌర్ణమి అయితే మా ఇంట్లో మంచి కోలాహలంగా జరిగిందండి. అండ్ నేను మా చెల్లి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము మా తమ్ముడికి రాఖీ కడదామని. ఎవ్రీ ఇయర్ డెఫినెట్గా మా తమ్ముడికి రాఖీ కడతామండి. ఫస్ట్ నేనైతే కట్టేస్తాను, తర్వాత మా చెల్లి కడుతుంది నా తర్వాత. ఎవ్రీ ఇయర్ ఇదే రిపీట్ అవుతుంది మా ఇంట్లో. ఈ ఇయర్ నా పిల్లలకి కూడా నా చెల్లెలి కూతురు మా ఇంట్లోనే మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే రాఖీ కట్టిందండి. అండ్ ఫస్ట్ నేనైతే కట్టేశాను మా తమ్ముడికి. మేము ట్రెడిషనల్ వేలోనే సెలబ్రేట్ చేసుకుంటామండి. నెక్స్ట్ మా చెల్లి కట్టేసింది. ఆ తర్వాత నా కొడుకులు ఇద్దరికి నా చెల్లెలి కూతురు రాఖీ కట్టిందండి. అది చిట్టి చిట్టి చేతులతో ఆశీర్వాదం తీసుకుంటుంటే మాకు ఎంత ముచ్చటగా అనిపించిందో. అండ్ నెక్స్ట్ అయితే మా వదిన కూతురు కూడా మా పిల్లలకి కట్టేసింది. ఎవ్రీ ఇయర్ కూడా తను అలాగే కడుతుందండి మా పిల్లలకి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మా వదిన మా ఇంటికి వచ్చారు మా వారికి రాఖీ కట్టడానికి. వాళ్ళు రాఖీ సెలబ్రేట్ చేసుకుంటుంటే విచిత్రంగా టీవీలో కూడా రాఖీ సాంగే వచ్చిందండి, అన్న చెల్లెలి అనుబంధం అని. మాకైతే చాలా ఫన్నీగా అనిపించింది. తర్వాత మా వదిన పిల్లలు కూడా మా ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకున్నారు రాఖీని. అండ్ మాకైతే ఈ ఇయర్ వచ్చేసి రాఖీ మంచి పైసా వసూలు అయిందండి అసలు మొత్తానికి. మీకు ఎలా ఉందో, మీ ఇంట్లో రాఖీ సెలబ్రేషన్స్ ఎలా జరిగాయో అండ్ మీకు మంచి వసూలు అయిందో లేదో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అండ్ థ్యాంక్ యూ ఆల్.